దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్నే లేచారా? మనందరము ప్రార్థనతో ప్రభుతో గడిపే దుర్దినాలు ఇవి. దేవుడు లేకపోతే బ్రతకలేం. దేవునితో మన జీవితం ఆత్మీకంగా అన్ని విధాలుగా. ఎందుకంటే పరిస్థితులు ప్రతికూలంగా, వ్యతిరేకంగా భయంకరమైనటువంటి మాటలు, ఆలోచనలు మనం చూస్తున్నాం. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనతో గడిపినప్పుడు ఆయన మనకు తోడై ఉంటాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మన పక్షంగా వ్యాజ్యమాడతాడు, కృప చూపుతాడు, లెక్కలేని అద్భుతాలు చేస్తాడు, సహాయం అనుగ్రహిస్తాడు. ఇదంతా కూడా దేవుడు చేసే కార్యం. ఈ లోకంలో శ్రమ కలుగును, ఈ లోకాన్ని నేను జయించా, మీరు కూడా జయిస్తారని కదా అర్థం. మనం కూడా స్టాండర్డ్గా ఉంటామని కదా. శత్రువు ఎన్ని పన్నాగాలు చేసినా ఆయన కృప నీకు నాకు తోడుగా ఉంటుంది. ఇంకా రక్షణ లేని బిడ్డలు, ఈరోజు యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చాడు, మరణించి తిరిగి లేచాడు. ఆయన నమ్మితే పరలోకం, పాపక్షమాపణ, నిత్య జీవం. కాబట్టి మీరందరూ ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన దగ్గర అవ్వండి. ఈరోజు ఒకే ఒక్క మాట నేను చదువుతున్నాను, అద్భుతమైన మాట. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలు కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును, వారు తిరుగులాడక తమ స్థానమందు కాపురముందు. తిరిగే పరిస్థితులు, స్థిరమలేని పరిస్థితులు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రజలను నేను స్థిరంగా నాటుతా, నేను నిన్ను స్థిరపరుస్తాను, నువ్వు స్థిరంగా ఉంటావు. ఎవరు స్థిరపరుస్తారండి? ఆత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబపరంగా నేను స్థిరపరిచే దేవుడు ఎవరు? యేసు ప్రభు నేను స్థిరపరుస్తాడు. ఈరోజు అటు ఇటు తిరుగులాడుతున్నావేమో, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయేమో, ఏది సెటిల్మెంట్ లేదేమో, ఏ విషయంలో కూడా ఒక క్లారిటీ లేదేమో. దేవుడు అంటున్నాడు, తిరుగులాడిన ప్రజలను నాటుతా, నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను, నాటెదను. ఈరోజు వాగ్దానం, మిమ్ములని స్థిరపరిచేదను, నాటెదను. వింటున్నారా? ఆయన స్థిరపరుస్తాడు, బలంగా నాటుతాడు. ఈరోజు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఆర్థిక పరిస్థితి, నీ ఆత్మీయ స్థితిని, నీ పరిచయని స్థిరపరచబోతున్నాడు ఆయన, నాటబోతున్నాడు ఆయన. కాబట్టి ఏ ఒక్కరు కూడా, నా ప్రజలు, మనందరం ఆయన ప్రజలం, ఆయన బిడ్డలం, ఆయన సేవకులం, ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న వాళ్ళం. కాబట్టి వాగ్దానం చేస్తున్న దేవునికి థ్యాంక్స్ చెప్పండి. అందరు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించారు. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసు, పడిపోయిన వారు, తప్పిపోయిన వారు, తొలగిపోయిన వారిని స్థిరపరిచి బలంగా నాటున ఆయన. వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా, కోర్టు కేసులో, గొడవల్లో, కొట్లాటల్లో, రోగాలతో, వ్యాధులతో, గర్భఫలం లేక, వివాహాలు కాక, జాబ్ లేక తిరుగులాడుతున్నారు. నీ బిడ్డలను స్థిరపరిచి బలంగా నాటమని ప్రార్థిస్తున్నాను. ఇతర దేశంలో ఉన్న మా ప్రియులందరినీ క్షేమము, రక్షణ, భద్రత, వారికి సమాధానము, వారిని స్థిరపరిచి వారున్న దేశాలకి విజయము, రక్షణ మీరు దయచేయండి. భారతదేశ ప్రజల్ని రక్షించయ్యా, కాపాడయ్యా, శత్రు యొక్క కోరల నుంచి విడిపించు, బంధకముల నుంచి అయ్యా, మా దేశం చుట్టూ కంచె కాపుదల, మా దేశ ప్రజల క్షేమము, రక్షణ, మా దేశ నాయకులని, పెద్దలని, ప్రతి ఒక్కరిని కంచి వేసి రక్షించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. సంఘాలు, దైవజనురాలు, వారి పిల్లలు, వారి కుటుంబం, వారి సంఘం చుట్టూ కంచె ఉంచిన ఆయన. శత్రు విజృంభిస్తున్న దినాల్లో చెడు వార్తలు, చెడు మాటలు, చెడు అనేది కొట్టివేయబడి క్రైస్తవ సమాజంలో, సేవకుల మధ్యలో నీ సమాధానాత్మను కుమ్మరించండి. ఒక ఉజ్జీవ జ్వాల లేవాలి, ఒక అభిషేక జ్వాల, జాషువా జనరేషన్ అపోస్తుల సేవ బయటికి రావాలి. ఇది జరగడానికి సహాయం చేయండి. ఈరోజు ఎంతమంది బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారి సమస్యలకు పరిష్కారం ఇచ్చి, కల్వరి పరిచయని స్థిరపరిచి, నాటి బలపరిచి, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని మ్యారేజ్ కుటుంబాన్ని దీవిస్తూ వారి కుటుంబ జీవితం స్థిరంగా నాటబడునుగాక, బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారు స్థిరంగా నాటబడుదురుగాక అని అందరిపై శుభములను పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. దేవుడు మనకిస్తున్న చక్కటి కార్యక్రమం వాగ్దానం. రెండవదిగా దేవుని బిడ్డలారా, 9, 10, 11 3 దినాలు బెల్లంపల్లిలో ఉజ్జీవ కూడికలు మనందరం ఉపదేశం పొందుటకు, ప్రార్థించుటకు, ఆరాధించుటకు బెల్లంపల్లికి 3 దినాలు ఎస్తేరు గడిపినట్టు గడుపుదామైన మందిరంలో దేవుని కృపా దీవెనలో పొందుదాం, ఆత్మీకంగా బలపడదాం. అంతేకాక ఎంతమంది కల్వరి ప్రాంశలానికి వచ్చిన ప్రతి ఆదివారం 3 ఆరాధనలు, ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 11, 12, అంతేకాక సాయంత్రం 5:30 నుంచి 8:30 కుటుంబాలుగా పాలు పొందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.